ఘనజీవామృతం మనం దుక్కులో వేసుకున్న తర్వాత మొక్కలు నాటిన తర్వాత మొక్కలు పుట్టిన 15 రోజులకి నేమాసం తయారు చేసి 21 రోజుల లోపల ప్రతి మొక్కకి పడినట్టుగా మనం నేమాసం పిచికారీ చేయాలండి. పిచికారీ చేసిన తర్వాత అవసరం అనుకుంటే బ్రహ్మాస్త్రం తయారు చేసి ఏమైనా పురుగు కనిపించినట్లయితే బ్రహ్మాస్త్రం మనం పిచికారీ చేయాలండి. ఆ తర్వాత మనం ఏమైనా పూర్తికి వచ్చినట్లయితే గ్రోత్ ప్రమోటర్స్ పుల్లట మజ్జిగ కానీ కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణం కానీ మనకి చేప బెల్లం ద్రావణం కానీ వేసి దానిలో పిచికారీ చేస్తే చేని పచ్చదనము పంట పింజి పుంజి పూత అంతా గ్రోతింగ్ వస్తుందండి. పురుగు కూడా కూరలకి మృదువుగా తగిలి చేని నాశనం చెయ్యదండి. అదే రసాయనాల ఎరువులు వాడినప్పుడు పురుగుకి రేకులు ఆకులు స్మూత్గా ఉండడం వల్ల తినేస్తాయి. తినేనందువల్ల మనం ఎరువు కోసమే పరిగెట్టవలసి వస్తుంది. అందుకు కషాయాలతోనే పండించినప్పుడు మనకి ఉత్పత్తులు బాగా ఫలిస్తాయి అన్నమాట. ఈ ఏటీఎం మోడల్ తయారు చేసేటప్పుడు ప్రతి 4 అడుగులకి ఒక బెడ్ తయారు చేసిన తర్వాత ప్రతి 3 అంగుళాలకి ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక ముల్లంగి మొక్క ఉడుస్తామండి. ప్రతి 3 అంగుళాలు తప్పి 4 అంగుళాలకి ఒక బెడ్లో ఒకటి తప్పించి ఒకటి. ఎందుకంటే బీట్రూట్ పంట వేగం వస్తుందండి, ముల్లంగి వేగం వస్తుందండి. ముల్లంగి తీసేటప్పటికి బీట్రూట్ తీస్తామండి, తర్వాత క్యారెట్ తీస్తామండి. ఈ 3 తీసి తర్వాత ఈ తీసే లోపలే మనం ఏదైనా ఒక పంట మరొకటి పెట్టుకోవచ్చండి. బెండ కానీ చిక్కుడు అందులో పెట్టుకోవచ్చండి. అలాగా తీసే ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి తీసే ముందు మనం 15 రోజులు గిన్నె వచ్చిన టైంలో మనం మరో పంట పెట్టుకొని తినొచ్చు. అలా ప్రతి పంట కూడా తీసే ముందే మనం పెట్టుకుంటున్నాం పంట. అది ఏటీఎం మోడల్ అంటాం అన్నమాట దాన్ని.